కర్నూలులో టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురిచేయింది. ఇక పార్టీలోని విభేదాల కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. షరీఫ్ నగర్కు చెందిన సంజన్నను టీడీపీలోని వడ్డే రామాంజనేయులకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇక కొద్ది కాలంగా ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇదే క్రమంలో రాత్రి ఇంటికి వెళ్తున్న సంజన్నపై కొందరు దుండగులు కొడవలితో దాడి చేశారు. అతి కిరాతకంగా దాడి చేయడంతో సంజన్న మరణించారు. ఇక సంజన్న హత్యతో షరీఫ్ నగర్లో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వడ్డే రామాంజనేయుల వర్గమే హత్య చేసి ఉంటారని సంజన్న కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైట్, కర్నూలులో టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇక పార్టీలోని విభేదాల కారణంగా అని చెప్పేసి పోలీసులు అనుమానిస్తారు. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి, హత్య రాజకీయాలు ప్రారంభమయ్యానుకోవచ్చు. ఎందుకంటే కర్నూలులో దాదాపు ఒక సీనియర్ నాయకుడు కూడా హత్య జరగడం చాలా చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్ లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుతం కార్పొరేటర్ ఉన్న జయరాం తండ్రి నిన్న రాత్రి హత్యకు గురి కావడం జరిగింది. ఎవరైతే కోసపోగు సంజన్న అనే మాజీ కార్పొరేటర్ ను టీడీపీకి చెందిన మరో వర్గం హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే షరీఫ్ నగర్ లో గత చాలా రోజుల నుంచి ఇటు సంజన్న వర్గం, అలాగే ఎవరైతే వడ్డే రామాంజనేయులు అనే టీడీపీ నాయకుడి మధ్య చాలా రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా వారి మధ్య గొడవలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే ఒక ప్రోగ్రామ్ లో పాల్గొని ఇంటికి వెళ్తున్న సమయంలో సంజన్న పైన ఒక్కసారిగా దుండగులు దాడి చేయడం జరిగింది. ఏదైతే స్కూటీ పైన వెళ్తున్న సంజన్న పైన ఏదైతే కర్రలు, మిగతా ఆయుధాలతో అతని పైన ఏదైతే టార్గెట్ చేసి హత్య చేయడం జరిగింది. అక్కడి నుంచి ఏదైతే దుండగులు ఉన్నారో వాళ్ళు పరారు కావడం జరిగింది. దీనిపైన ప్రస్తుతం స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిని గుర్తించే క్రమంలో ఎవరైతే వడ్డే రామాంజనేయుల వర్గమే సంజన్న పైన దాడి చేసినట్లుగా ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఏదైతే ఈ దాడి తెలుసుకున్న స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు ఏదైతే వడ్డే అంజన్న వాహనం పైన, అలాగే వారి కార్యాలయాల పైన నిన్న రాత్రి దాడులు చేయడం జరిగింది. పోలీసులు ఏదైతే షరీఫ్ నగర్ లో కొంత పికెటింగ్ ఏర్పాటు చేసి గొడవలు చెలరేయకుండా శాంతి భద్రత చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.